ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని శనిలా పట్టి పీడిస్తున్న బూతు రాజకీయాలు భూస్థాపితం అయ్యే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్గనైజ్డ్గా కొనసాగుతూ వచ్చిన ఒక బూతు వ్యవస్థను కుప్పకూల్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులను పెట్టే వారి పట్ల ఉదాసీనంగా ఉంటున్నందుకు కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారిపైన, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకు పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఊహించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు శ్రీరెడ్డి అనే మహిళ తన యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసుకుని పలాయనం చిత్తగించింది. బోరుగడ్డ, ఇంటూరి రవికిరణ్ వంటి అబ్యూజర్స్ ప్రస్తుతం జైలు ఓచలు లెక్కబెడుతున్నారు. మరి ముఖ్యంగా భారతీరెడ్డి గారి పిఏగా చెప్పబడుతోన్న వర్రా రవీంద్రరెడ్డికి పోలీసులు తమదైన శైలిలో ఇచ్చిన ట్రీట్మెంట్తో అనేక నిజాలు వెళ్లగ్రక్కాడు. సదరు వివరాలను కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ గారు విలేకరుల సమావేశంలో వెల్లడించినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. సజ్జల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న 40 టీములకు సంబంధించిన 400 సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారులపైన, వారి కుటుంబాల్లోని ఆడవారిపైన బూతులతో దాడి చేసేవారు. వారి మార్ఫుడ్ పిక్చర్స్ను వైరల్ చేసేవారు. ఇందుకు గాను సదరు వైఎస్ఆర్సీపీ బూతు రాయిళ్లకు నెలకు 8,000 నుండి సుమారు 75,000 రూపాయల వరకు వారి వారి స్థాయిలను అనుసరించి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చేవారు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని బూతుల్ని తిట్టడానికి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించేదన్నమాట. చివరకు ఏదైతేనేం వారి పాపం పండింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో బూతు పోస్టులను షేర్ చేసే 200 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. సజ్జల భాస్కర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో బూతు పోస్టుల వ్యాప్తికి మూలకారకుల్లో ఒకడైన ఆర్జీవీపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఏపీలో ఆర్గనైజ్డ్గా కొనసాగుతూ వచ్చిన బూతు వ్యవస్థను కుప్పకూల్చిన పవన్ కళ్యాణ్ గారి గొప్పదనాన్ని ప్రజలు గుర్తించారు. ఆయనకు నీరాజనాలు అర్పిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.